మన ఇండియన్ యూజర్స్‌కి చాట్‌జీపీటీ గో ప్లాన్ ఫ్రీగా వస్తుందని మనందరికీ తెలుసే గదా! బట్ చాలా మంది కన్‌ఫ్యూజ్ ఎక్కడ అవుతున్నారు అంటే, ఎప్పుడైతే మనం ప్రొసీడ్ టు పేమెంట్ అవుతున్నామో, అక్కడ 399 పే చేయమని చూపిస్తుంది. అండ్ ఆటో పేమెంట్ కూడా ఎనేబుల్ చేసుకోమని మనకు ఆప్షన్ వస్తుంది. ఇప్పుడు లైవ్‌లో నేను చాట్‌జీపీటీ గో ప్లాన్ అనేది ఎనేబుల్ చేస్తున్నా. ఒకసారి స్క్రీన్ రికార్డింగ్ కూడా చూడొచ్చు మీరు. మీ ఈమెయిల్‌తోని లాగిన్ అయిన తర్వాత chatgpt.com/pricingకెళ్ళండి. ఇక్కడ పర్సనల్ మీద సెలెక్ట్ చేసుకున్నాక గో ప్లాన్ అనేది ఇక్కడ మనకు 0 బడ్జెట్ అని చూపిస్తది. వెన్ యూ క్లిక్ ఆన్ అప్‌గ్రేడ్ టు గో ఇలా మనకి పేమెంట్ అండ్ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది వస్తది. ఇక్కడ కార్డ్ గాని, యూపీఐ ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోండి. నేను యూపీఐ సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇక్కడ మీ డీటెయిల్స్ ఇవ్వండి. లైక్ నేమ్, అడ్రెస్. మీ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మళ్ళీ యూపీఐ ఐడీ ఎంటర్ చేయండి. ఒక్కసారి డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేశాక సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేయండి. మన మొబైల్‌కి నోటిఫికేషన్ వస్తది. ఏదైతే మనం యూపీఐ ఇచ్చామో ఫోన్‌పే యూపీఐ ఇచ్చాను. ఒక్కసారి మన సబ్స్క్రైబ్ మీద క్లిక్ ఇచ్చాక మనకు ఫోన్‌పేలో ఈ విధంగా నోటిఫికేషన్ వస్తది. 399 రూపీస్‌తోని సెటప్ ఆటో పే అని చెప్పి. బట్ 399 రూపీస్ అనేది మన అకౌంట్ నుంచి డెబిట్ అవ్వవు. జస్ట్ అది ఆటో పే అనేది ఎనేబుల్ అవుతుంది. సెటప్ ఆటో పే మీద క్లిక్ చేశాక ప్రొసీడ్ టు పేమెంట్. ఆటో పే సెట్ సక్సెస్‌ఫుల్లీ అని మనకు మెసేజ్ వచ్చింది. ఇక్కడ మనం చూడొచ్చు ఓపెన్ఏఐ ఎల్ఎల్‌సికి ₹1 డెబిట్ అయినట్టు. బట్ 399 ముందు చూపిస్తుంది. బట్ ఎప్పుడైతే మనం పేమెంట్ చేస్తామో జస్ట్ ₹1 మాత్రమే డెబిట్ అవుతుంది. బట్ ఇక్కడ ఏంటంటే ఆటో పే అనేది ఎనేబుల్ అవుతుంది. దీన్ని మనం మళ్ళీ డిసేబుల్ చేసుకోవాలి. ఇక్కడ ఆటో పే అనేది ఎనేబుల్ అవుతుంది. దీన్ని మనం డిసేబుల్ చేసుకోవాలి అంటే మన ప్రొఫైల్‌కెళ్ళి మేనేజ్ పేమెంట్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ఆటో పే అనే ఒక ఆప్షన్ వస్తది మోర్ ఆప్షన్స్‌లో. దాని మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఓపెన్ఏఐ ఎల్ఎల్‌సి అనేది ఆటో పేలో మనకు చూపిస్తుంది ఆన్ గోయింగ్ ట్యాబ్‌లో. దాని మీద క్లిక్ చేసి కిందకొస్తే డిలీట్ ఆటో పే అనే ఒక ఆప్షన్ ఉంటుంది. పిన్ కోడ్ ఎంటర్ చేసి కన్ఫర్మ్ చేస్తే దెన్ ఆటో పే హాస్ బీన్ డిలీటెడ్ అని మనకు ఇట్లా వస్తది. ఇంకా ఎవరైనా చాట్‌జీపీటీ గో ప్లాన్ తీసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంకా ఈ మెథడ్‌ని ఫాలో అవ్వండి అండ్ మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. థాంక్ యూ.